హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెంచండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెంచండి. ఇక ఆర్సీబీకి మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ 3 పొజిషన్లో వీళ్ళకి చాలా ప్రాబ్లంగా కనబడ్డది. అండ్ నెంబర్ 5లో కూడా ప్రాబ్లం అయితే కనబడ్డది. సో ఈ రెండు స్పాట్లకు అయితే గట్టినే ట్రై చేస్తారు. అండ్ బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ కోసం కూడా వీళ్ళైతే ట్రై చేస్తారు. మెయిన్గా చూసుకుంటే హజిల్వుడ్ ఇంజూర్ ప్రోను. సో హజిల్వుడ్ కూడా బ్యాకప్ బౌలర్ అయితే కావాలి, ఫారెన్ ఫాస్ట్ బౌలరు. ఇక భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ టు ఐపీఎల్ మరి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాడనేది ఇంకా కొంచెం మనకి డౌట్గా కనబడుతుంది. కాబట్టి మరి భువనేశ్వర్ కుమార్ కూడా ఒక బ్యాకప్ బౌలర్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఎస్దేల్ విషయానికి అయితే ఎస్దేల్ గత ఐపీఎల్ నుంచి అయితే ఒక్క కాంపిటేటివ్ మ్యాచ్ అయితే ఆడలేడు. సో కాబట్టి అతను ఏదో ఇష్యూలు అయితే ఉన్నాడు. సో కాబట్టి అతనికి కూడా ఒక బ్యాకప్ బౌలర్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ప్రాబుల్లీ వీళ్ళు ఒక ప్లేయింగ్ లో మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 స్లాట్ అనేది మనకి ఖాళీగా కనబడుతుంది. 4లో రజత్ పతిదర్ కెప్టెన్, 5లో కూడా మనకి స్లాట్ అక్కడ ఖాళీగా కనబడుతుంది. 6లో జితేష్ శర్మ, 7లో టీమ్ డేవిడ్, 8లో కృణాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో జోస్ హజిల్వుడ్, 11లో ఎస్ దయల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయజ్ శర్మ. సో ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ 3 and 5 అనేది వీళ్ళైతే టార్గెట్ అయితే చేస్తారు. అక్కడ జాకబ్ బేతుల్ ఉన్నాడు కానీ మరి అతనికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది కూడా చూడాలి. అండ్ దేవదత్ పడికల్ కూడా కనబడుతున్నాడు. బట్ ఇంకా వీళ్ళు ఆక్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ కోసం అయితే వీళ్ళైతే వెళ్తారు. ఒకవేళ 4 to 5 6 crores మాక్సిమం అయితే ఇతని కోసం అయితే వెళ్తారు. సో ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ కోసం అయితే వీళ్ళైతే వెళ్తారని చెప్పుకోవచ్చు. వెంకటేష్ అయ్యర్ మొత్తం ఐపీఎల్ లో చూసుకుంటే 62 మ్యాచెస్ లో 1468 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 184 హైయెస్ట్ స్కోర్, 29 యావరేజ్, 137 స్ట్రైక్ రేటు. సో కాబట్టి ఇతని కోసం ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ఇతను క్వాలిఫై మ్యాచెస్ లో మాత్రం చాలా బెటర్ రాణించిండు గత సీజన్ లో చూసుకుంటే కేకేఆర్ కి. బట్ గత సీజన్ లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. 11 మ్యాచ్లో 142 రన్స్ అయితే స్కోర్ చేసిండు. బట్ ఇతనికి పర్మనెంట్ ప్లేస్ అయితే లేదు కేకేఆర్ లో. ఒకసారి నెంబర్ 4, ఒకసారి నెంబర్ 5 ఈ విధంగా అయితే వచ్చేవాడు. ఇక్కడ ఆర్సీబీలో అయితే అక్కడ ఇతనికి ఫిక్స్డ్ ప్లేస్ నెంబర్ 3 ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి రచిన్ రవీంద్ర కోసం కూడా ఆర్సీబీ వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. రచిన్ రవీంద్ర ఓవరాల్ ఐపీఎల్ లో చూసుకుంటే 18 మ్యాచ్ అయితే ఆడిండు. దాంట్లో 413 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 143 స్ట్రైక్ రేట్ తోని. నెంబర్ 3లో పర్ఫెక్ట్ సెట్ ఇద్దరని చెప్పుకోవచ్చు. అక్కడ ఒకరికి వెంకటేష్ గారు వీళ్ళు దొరకపోతే గిట్ట రచిన్ రవీంద్ర కోసం కూడా వీళ్ళు వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ ఇతను బౌలింగ్ కూడా వేస్తారు కాబట్టి ఒక 2-3 రోజులు ఖచ్చితంగా అక్కడ యూస్ఫుల్ అయితే అవుతుంది. సో కాబట్టి రచిన్ రవీంద్ర కోసం కూడా వీళ్ళు వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఆల్రెడీ రూమర్స్ కూడా వస్తున్నాయి మరి అక్కడ. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి పృథ్వీ షా కోసం కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. బ్యాకప్ ఓపెనర్ ఉంటాడు అండ్ నెంబర్ 3లో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇతను మొత్తం ఐపీఎల్ లో చూసుకుంటే 79 మ్యాచెస్ అయితే ఆడిండు. దాంట్లో 1892 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 99 హైయెస్ట్ స్కోరు, 23 యావరేజ్ ఉంది అండ్ 147 స్ట్రైక్ రేటు. సో ఓవరాల్ చూసుకుంటే ఓపెనర్ ఆడొచ్చు, లేదంటే నెంబర్ 3లో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో అయితే ఆడలేడు. సో బట్ ఈ సీజన్లో ఖచ్చితంగా ఏదైనా ఒక టీం ఖచ్చితంగా ఇతనే తీసుకుంటుంది. ఆర్సీబీ కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అరుణ్ హార్డీని కూడా ఆర్సీబీ తీసుకునే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కెమెరాన్ గ్రీన్ వీళ్ళ కోసం కూడా వెళ్ళొచ్చు. బట్ వీళ్ళ దగ్గర పర్స్ అయితే లేదు. అక్కడ వీళ్ళ దగ్గర జస్ట్ 16.40 crores మాత్రమే ఉంది. కాబట్టి అరుణ్ హార్డీ కూడా చాలా బెటర్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 3 ఆడతాడు, లేదనుకుంటే నెంబర్ 5లో ఆడతాడు. అండ్ బౌలింగ్ లో కూడా ఫ్యూ ఓవర్స్ అయితే వేస్తాడు. కాబట్టి చాలా మంచి ఇంక్లూషన్ అయితే అవుతుంది ఒకవేళ అరుణ్ హార్డీని తీసుకుంటా గిట్ట. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి డేవిడ్ మిల్లర్ కోసం కూడా వీళ్ళు వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఆల్రెడీ అక్కడ ఏబీ డివిలియర్స్ మనకి హింట్ ఇచ్చిండు. డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ 2026లో ఆర్సీబీలో ఉంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. వాళ్ళ కాంబినేషన్ వచ్చేసి నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7లో ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ చేస్తాడు. దట్టు డెసిగ్నేటెడ్ ఫినిషర్. సో అక్కడ నెంబర్ 5, నెంబర్ 6లో పర్ఫెక్ట్ సెట్ అవుతారని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి. సో ఇతను కూడా తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అండర్ రసెల్ కోసం కూడా వీళ్ళైతే వెళ్తారు. ఒకవేళ 6 to 7 crores లో దొరికితే ఖచ్చితంగా ఇతనైతే తీసుకుంటారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర రొమారియో షెర్ఫర్ ఉన్నాడు. బట్ ఇతను కూడా
టార్గెట్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా నడుతుంది. అక్కడ మెయిన్గా చూసుకుంటే ఆండ్రే రసెల్, టీమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ డెడ్లీ లైనప్ అయితే మనకైతే కనబడుతుంది. సో కాబట్టి ఆండ్రే రసెల్ కోసం కూడా ఆర్సీబీ టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. గత సీజన్లో కొంచెం ఫామ్ అనేది డిప్ అయినా కానీ అంతకుముందు సీజన్లో చాలా బెటర్ రాణించని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి లయం లివింగ్స్టన్. గత సీజన్లో ఆర్సీబీ ఇతనికి 8.75 crores అయితే తీసుకున్నారు. బట్ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బట్ అయినా కానీ ఇతని ఎబిలిటీ అందరికి తెలిసిందే కదా, ఎలాంటి బ్యాట్స్మెన్. సో కాబట్టి ఇతని కోసం కూడా మళ్ళీ వెళ్ళొచ్చు, బైబ్యాక్ చేయొచ్చు ఇంకా తక్కువ అమౌంట్కి. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జాకబ్ డఫీ. జాకబ్ డఫీ కోసం కూడా అన్ని టీమ్స్ కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే T20Isలో చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం 38 మ్యాచ్ల్లో 53 వికెట్స్ అయితే తీసుకున్నాడు. 17 యావరేజ్, 7.37 ఎకానమీ, 13 స్ట్రైక్ రేట్. అంటే మ్యాచ్కు మినిమం 2 వికెట్లు అయితే తీస్తున్నాడు. 5 4 వికెట్ హాల్స్ అయితే ఉన్నాయి. బెస్ట్ చూసుకుంటే 4/14. సో ఓవరాల్ చూసుకుంటే అన్ని టీమ్స్ కూడా ఇతని కోసం వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఆర్సీబీ కూడా ఇతన్ని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. హైజల్వుడ్కి బ్యాకప్గా చాలా బెటర్గా ఉంటాడని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత బౌలర్ వచ్చేసి గిరాల్ కోర్జే. ఒకవేళ జాకబ్ డఫీ దొరకకపోతే మాత్రం ఖచ్చితంగా గిరాల్ కోర్జే కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. గత సీజన్లో గిరాల్ కోర్జే జీటీకి అయితే ఆడిండు. సో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బట్ ఓవరాల్ చూసుకుంటే ఐపీఎల్ కెరీర్లో 14 మ్యాచ్లో 15 వికెట్లే తీసుకున్నాడు. 4/34 బెస్ట్. ఒకవేళ 100% ఫిట్ ఉంటే మాత్రం చాలా డెడ్లీ అయితే ఉంటాడు. ఇతను ఫాస్ట్ ఉంది అండ్ పేస్ కూడా వేరియేషన్ అయితే చేస్తాడు. సో కాబట్టి ఒకవేళ 100% ఫిట్ ఉంటే మాత్రం చాలా డెడ్లీ బౌలర్గా మారే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నెక్స్ట్ బౌలర్ వచ్చేసి ఎన్రిక్ నోకియా. నోకియా కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. నోకియా కూడా ప్రూవెన్ బౌలరు. గతంలో చూసినాక ఢిల్లీ క్యాపిటల్స్ ఏ విధంగా రాణించిండు. గత సీజన్లో కేకేఆర్ అయితే తనే తీసుకుంది. బట్ ఇంజూర్ కారణంగా పెద్ద మ్యాచెస్ అయితే ఆడలేడు. ఓవరాల్ ఐపీఎల్లో చూసుకుంటే 48 మ్యాచెస్లో 61 వికెట్స్ అయితే తీసుకున్నాడు. 27 యావరేజ్, 9 ఎకానమీ, 17 స్ట్రైక్ రేట్. అంటే మ్యాచ్కి మినిమం 1.5 వికెట్స్ అయితే తీస్తాడు. సో కాబట్టి ఒకవేళ 100% ఫిట్ ఉంటే మాత్రం చాలా డెడ్లీ బౌలర్గా మారే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక తర్వాత బౌలర్ వచ్చేసి ఆకాశ్దీప్. ఆకాశ్దీప్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఆర్సీబీ ఆడిండు, కన్సిస్టెంట్గా 140+ అయితే క్లిక్ చేసిండు పేస్ అనేది. బట్ ఎప్పుడైతే ఇంజూర్ అయిందో అప్పటి నుంచి కొంచెం పేస్ అయితే డ్రాప్ అయినప్పుడు కూడా ఇతను యూజువల్గా చూసుకుంటే స్వింగ్ బౌలరు, ఇనిషియల్ పవర్ ప్లేలో వికెట్లే తీస్తాడు. సో కాబట్టి భువనేశ్వర్ కుమార్కి బ్యాకప్ ప్లేయర్ అయితే ఉంటాడు ఖచ్చితంగా. ఇక తర్వాత బౌలర్ వచ్చేసి ఆకాష్ మధువాల్. ఆకాష్ మధువాల్ కూడా గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి అయితే ఆడిండు. పెద్ద అయితే ఇతనికి ఛాన్స్లు అయితే రాలేవు. బట్ అంతకుముందు సీజన్లో ముంబై ఇండియన్స్కి అయితే ఆడిండు, చాలా వికెట్లే తీసిండు. బెస్ట్ చూసుకుంటే 5/5. సో కాబట్టి ఇతని కోసం కూడా అన్ని టీమ్స్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఆర్సీబీ కూడా ఇతని కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత బౌలర్ వచ్చేసి మ్యాట్ హెన్రీ. మ్యాట్ హెన్రీ కోసం కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫస్ట్ జోస్ హైజల్వుడ్కి ఇంజూర్ ఉంది కాబట్టి. సో అతనికి బ్యాకప్గా చాలా ఫాస్ట్ బౌలర్ కోసం వీళ్ళైతే వెళ్తారు. దాంట్లో మ్యాట్ హెన్రీ కూడా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. మ్యాట్ హెన్రీ కూడా మరి న్యూజిలాండ్కి T20Isలో చాలా బెటర్ రాణిస్తున్నాడు. జెన్యున్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో మంచి స్వింగ్ అయితే చేస్తాడు బోత్ సైడ్స్. సో కాబట్టి ఇతని కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ఆర్సీబీ ఈ 13 ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మెయిన్గా వీళ్ళకి నెంబర్ 3 ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి, నెంబర్ 5 ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి అండ్ ఒక మంచి బ్యాకప్ బౌలర్ అయితే కావాలి. సో కాబట్టి ఈ 12 ప్లేయర్స్లో ఖచ్చితంగా 3 ప్లేయర్స్ని అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదైనా కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.